హెల్దీగా టేస్టీగా ఉండే నువ్వుల ముద్దలు ఇలా ప్రిపేర్ చేయండి, చాలా బాగా వస్తాయి. మా సిద్దిపేటలో స్పెషల్గా సంక్రాంతి ఫెస్టివల్కి నువ్వుల ముద్దలతో పాటు ఇలా పల్లీల ముద్దలు, పేలాల ముద్దలు, అరిసెలు ఇలా చాలా పిండి వంటలు చేసుకుంటాం. ఈ నువ్వుల ముద్దలు తయారు చేయడానికి కట్టుకు బెల్లంని తీసుకోవాలి. ఇది సంక్రాంతి పండగ ముందు ఎక్కువగా షాప్స్లో దొరుకుతుంది. ఇది దొరకకపోతే నార్మల్ బెల్లం అయినా పర్వాలేదు. 1/2 kg బెల్లం తీసుకుంటే 1/2 kg నువ్వులు తీసుకోవాలి. నేను 1/2 kg బెల్లం తీసుకున్నాను. దీనిని ఇలా ముక్కల్లాగా కట్ చేసుకొని 1 గ్లాస్ వాటర్ పోసుకొని నానబెట్టుకున్నాను. నానబెట్టడానికి టైం లేకుండా అప్పటికప్పుడు చేసుకోవాలి అనుకుంటే వాటర్ పోసి స్టవ్ పైన పెట్టి కరిగించుకోవాలి. 1/2 kg నువ్వులు తీసుకొని నీట్గా వాష్ చేసుకొని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకొని పెట్టుకోవాలి. కరిగించుకున్న బెల్లంని ఇలా స్ట్రైనర్తో వడపోసుకోవాలి. బెల్లంలో ఏదైనా డస్ట్ లాంటిది ఉంటే ఈ జల్లీలోకి వచ్చేస్తుంది. దీనిని ఒక ముక్కుడు లాంటి వెడల్పైన పాత్రలో తీసుకొని మరగబెట్టుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలుపుతూ ఉడకబెట్టుకోవాలి. ఇది చిక్కటి పాకం వచ్చేదాకా ఇలా కలుపుకోవాలి. కట్టుకు బెల్లంతో చేస్తే ఈ నువ్వుల ముద్దలు క్రిస్పీగా వస్తాయి. నార్మల్ బెల్లం అయితే కొద్దిగా సాఫ్ట్గా వస్తాయి. బెల్లం పాకం మంచిగా వచ్చిందో లేదో తెలుసుకోవడానికి ఒక చిన్న గిన్నెలో వాటర్ పోసుకొని దాంట్లో ఒక డ్రాప్ వేసి చేతితో ఇలా దగ్గరగా అంటే గట్టిగా అవుతుంది. గట్టిగా అయితే పాకం మంచిగా వచ్చినట్టు. బెల్లం పాకం మంచిగా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దీంట్లో 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని ముందుగా వేయించి పెట్టుకున్న నువ్వులు కూడా వేసి బాగా కలుపుకోవాలి. పాకం వేడిగా ఉన్నప్పుడే నువ్వులు వేసి కలుపుకోవాలి. ఇది చల్లారిపోతే గట్టిగా అవుతుంది. అందుకే ఇది వేడిగా ఉన్నప్పుడే మంచిగా కలుపుకొని కొద్దిగా తీసుకొని లడ్డూల్లాగా ప్రిపేర్ చేసుకోవాలి. సంక్రాంతి ఫెస్టివల్ రోజు మా దగ్గర పసుపు, కుంకుమ, పంచదార చిలకలను ఈ నువ్వుల ముద్దలను 13 పెట్టుకొని పసుపుతో చేసిన గౌరమ్మకి పూజ చేసి నోముకొని అందరికీ పంచుకుంటారు. ఇలాంటి సాంప్రదాయం మీకు కూడా ఉంటే కామెంట్స్లో చెప్పండి. నువ్వుల్లో కాల్షియం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇవి హెల్త్కి చాలా మంచివి. ఇలా అన్ని నువ్వుల ముద్దలను ప్రిపేర్ చేసుకోవాలి. సేమ్ ప్రాసెస్లో పేలాలతో, పల్లీలతో కూడా ఇలాగే లడ్డూలను ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని ఫాలో అవ్వండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.